ఉదయాన్నే స్కూల్‌కి వెళ్ళిన పిల్లలు కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఇంకొంతమంది గాయాలతో బయటకొచ్చారు. అసలేం జరిగింది? ఇప్పుడు దీని గురించే నేను మాట్లాడబోతున్నా. అయితే రాజస్థాన్‌లో జులావర్ జిల్లాలోని పిప్లోడి గ్రామంలో ఒక గవర్నమెంట్ స్కూల్లో శిథిలాలు కింద పడిపోవడం వల్ల నలుగురు విద్యార్థులు చనిపోయారు. 17 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. నిజంగా ఆ దృశ్యం చూసినప్పుడు అది చాలా కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే ఇవాళ ఉదయమే ఆ పిల్లలందరూ స్కూల్‌కి వెళ్లారు. సో ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అయితే ఏంటంటే ఎప్పటినుంచో ఆ శిథిలాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వీక్‌గా ఉన్నాయని అక్కడ చుట్టుపక్కల జనాలు గాని, ఆ స్కూల్ స్టాఫ్ గాని అధికారులకు చెప్పినప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు. నిజంగా అప్పుడు గనక పట్టించుకునుంటే ఇదంతా జరిగేది కాదు అని ఇప్పటికీ వాళ్ళు అనుకుంటున్నారు. అక్కడ ఉండే స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికి అదే అనుకుంటున్నారు. అయితే ఏంటంటే ఇప్పటికి శిథిలాలన్నీ విరిగి పడిన తర్వాత స్థానికులు ఎంతో మంది వచ్చి పిల్లల్ని కాపాడడానికి ట్రై చేస్తారు. రెస్క్యూ టీమ్ కూడా వచ్చి గాయాలైన పిల్లల్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అయితే ఏంటంటే పిల్లలతో పాటు టీచర్లు కూడా కొంతమంది శిథిలాల కింద ఇరుక్కుపోయారు. వాళ్ళు ఈ పాటికే మరణించుంటారు. ఎందుకంటే శిథిలాలు కింద ఉండడం అంటే వాళ్ళకి ఊపిరి ఆడదు. ఈ పాటికి వాళ్ళు మరణించి ఉంటారని ఒక అంచనా అయితే వేశారు. అయితే ఇప్పటికి శిథిలాలు తీస్తున్నారు. ఏం జరిగినా సరే అంటే ఇటువంటిది జరిగినప్పుడు ఏంటంటే మనకి అది ఇలాంటి ఎక్స్‌పెక్ట్ చేయలేం మనం. కానీ స్కూల్‌లో ఎప్పటినుంచో ఆ శిథిలాలు ఏవైతే ఉన్నాయో అది చాలా వీక్‌గా ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. నిజంగా 17 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. నిజంగా నలుగురు పిల్లలు చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు స్కూల్‌కెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి కూర్చొని క్లాసెస్ విందాం అనుకున్నారు. కాకపోతే ఇంకా ఇలా జరగడం అనేది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అయితే దీని తర్వాత ఈ ఇన్సిడెంట్ పైన స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మదన్ ఆయన కూడా బాగా స్పందించారు. స్పందించి ఆయన ఏం చెప్పారంటే చాలా మంచి నిర్ణయం తీసుకున్నారాయన. ఈ ప్రమాదం ఏదైతే జరిగిందో దానికి ఖర్చు ప్రభుత్వమే ఇస్తుంది. ప్రభుత్వమే భరిస్తుందని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకి ప్రభుత్వం మీద కొంచెం నమ్మకం పెరుగుతుంది. ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మొదటగా ఆయన దీనిపై స్పందించడం అంటే ఇది ఒక చిన్న విషయంలే ఆ నలుగురే కదా చనిపోయింది అని అనుకుంటే ప్రజలకి ఇంకా ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఎక్కువ పెరుగుండేది. కానీ ఆయన ఈ విషయాన్ని అంటే ఒక్కళ్ళు చనిపోయినా ఇద్దరు చనిపోయినా నిజంగా ఇది చాలా దారుణమైన సంఘటన ఆయన స్పందించడం వల్ల ప్రభుత్వంపై ప్రజలకు కూడా కొంత నమ్మకం పెరిగింది. ఇంకా ఏదైతే ఖర్చు ఉందో అంటే ఆ గాయపడిన పిల్లల హాస్పిటల్ ఖర్చులు గాని నిజంగా ఆ స్కూల్ మళ్ళీ బాగు చేయించడానికి అయ్యే ఖర్చులు కానీ అయన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఏదేమైనా సరే సంఘటన జరగడం అనేది చాలా దారుణం. అయితే దీనిపై ఏంటంటే స్థానికులు అధికారుల మీద చాలా మండిపడుతున్నారు. ఇది మేము ముందే చెప్పాము ఈ విషయాన్ని. మీరు గనక ముందే మేము చెప్పినప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే ఇక్కడి వరకు జరుగుండేది కాదు అని స్థానికులైతే అధికారుల మీద బాగా మండిపడుతున్నారు. అయితే ఖచ్చితంగా ఇప్పుడు రెస్క్యూ పనులన్నీ జరుగుతుంటాయి. ఆ 17 మందికి అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ శిథిలాల కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటనేది మాత్రం ఎవరికీ తెలియట్లేదు. ఎందుకంటే శిథిలాల కింద అది చాలా మంది మరణించుంటారు. శిథిలాల కింద చాలా మందికి ఊపిరాడదు. ఎందుకంటే అంతా ఒకేసారి అవన్నీ పడిపోయేసరికి ఊపిరాడక చనిపోయిన వాళ్ళున్నారు.